ఒట్టేసి చెబుతున్నా, నాకు ఇది పాట ఉంది కదా గని ఒకటి, ఒట్టేసి చెబుతున్నాను ఒక పాట ఉంటుంది. ఒట్టేసి చెబుతున్నా ఎస్ఎల్బిసి మూసి ప్రక్షాళన పూర్తి చేసి చూపిస్తా. చేస్తాడు అవుతుంది. మొన్న మీకు ఒక వీడియో నిన్ననే పెట్టినా నేను. ఒక పెద్ద మనిషిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, రేవంత్ రెడ్డి 2034 దాకా ఉంటాడట కదా అంటే, ఉంటాడు అని ఎంత సర్కాస్టిక్గా మాట్లాడిండంటే అది చాలా ఎటకారం అనిపించింది. ఉంటాడు అని ఎటకారం చేస్తుండా అని ఇట్లా నేను మైక్ పెట్టి అడిగితే, ఎప్పటిదాకా 2034 దాకా రేవంత్ రెడ్డి ఉంటాడట కదా అంటే, ఉంటాడు పక్కా ఉంటాడు అని అంటే చాలా నవ్వొస్తుంది. మీరు కావాలంటే లైవ్ అట్లా ఉంటుంది మన ఛానల్లో చూడండి. ఈరోజు మార్నింగో నేను ఈవినింగో పెట్టినట్టున్నారు మనోళ్ళు. సో ఆ వీడియోలో ఉంది. సో ఇక్కడ కూడా ఒట్టేసి చెబుతున్న ఎస్ఎల్బిసి అట్లే మూసి ప్రక్షాళన. మనకి రెండు ఎరక ఎస్ఎల్బిసి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి. ఈ ఎస్ఎల్బిసిని ఎప్పుడు కంప్లీట్ చేస్తామన్నారు? మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తా, మీరు ఒకసారి యాద్ చేసుకోండి. ఉదాహరణ అంటే సాక్ష్యాలు, వాళ్ళు గతంలో మాట్లాడినటువంటి మాటలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు డిసెంబర్ 26 లోపు కంప్లీట్ చేస్తామని చెప్పిండు. మీరు కావాలంటే మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి చెప్పిండు జనవరి 27 వరకు కంప్లీట్ చేస్తా అన్నాడు. అంటే ఈ సంవత్సరం డిసెంబర్లోగా కంప్లీట్ చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు ఎస్ఎల్బిసి. అదే మాట తర్వాత రేవంత్ రెడ్డి 27 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు కంప్లీట్ చేస్తామని ఒక నెల అవతల చెప్పిండు. రెండు మాటలు అయిపోయినాయి. ఇప్పుడేమంటుండారు కదా చూస్తారా, ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, ఎన్నికల అయ్యే వరకు కంప్లీట్ చేస్తామని చెప్పిండు. ఇది మరో పట్టిసీమ, మరో పోలవరం కానున్నది పక్కా. మీరు యాద్ చేసుకోరు. ఇక నా మాటలు మీకు గుర్తుంటాయి కూడా. ఇప్పుడు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామన్నట్టు ఉన్న పని అర్థమవుతుంది. చేస్తున్న పని, జరుగుతున్న పని, ఆడ ఏమైంది, ఆ ఏ టెక్నాలజీ వాడిర్రు, ఆ టన్నెల్ బోరింగ్ మిషన్తో వచ్చిన సమస్య ఏంది, ఎంతమంది అందులో కూరుకుపోయినరు, తర్వాత ఏమైంది, ఇదంతా కూడా అప్డేట్ ఉంది మనందరికీ. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు అడ్డొచ్చినా తొక్కేస్తామట. ఎవరు ఎందుకు అడ్డొస్తారు, ఎవరికేం అక్కర. నువ్వు మంచి చేసుకుంటూ పోతుంటే అడ్డం ఎందుకు వస్తారు, పొడవు ఎందుకు వస్తారు? తమరు చేసుకుంటూ పోతే మూసీ కన్నా బీఆర్ఎస్ లీడర్ల కడుపులోనే విషం ఎక్కువ ఉన్నది అంటూ మరి మొదలు అలది అడగరాదు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన బదులు బీఆర్ఎస్ నాయకుల కడుపుల ప్రక్షాళన చేస్తే అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి. గీ పని ఎందుకు ముందరేసుకున్నావు మరి మొదలు? అంతకంటే ఎక్కువ విషయం అక్కడ ఉంటే అది కదా మనకు సమస్య, దాంతో కదా ఇబ్బంది మనకి. అది అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ బీజేపీ మా పాలనపై చర్చకు సిద్ధం. నల్గొండ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన అంటూ ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ ఇదేనా బీఆర్ఎస్ త్యాగం అంటూ ఇక్కడ ఇక నిన్న వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటి ఒకసారి చూద్దాం, విందాం. వీళ్ళు ఎవరెవరు ఏమేమన్నారు. మన ఎంపీ నల్గొండ ఎంపీ ఏమన్నాడు, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి జయవీర్ రెడ్డి ఉంటాడు. ఎమ్మెల్యే ఒకరు, ఎంపీ ఒకరు, ఇద్దరు కొడుకులను మంచిగా చేసుకున్నాడు. అందులో ఒక ఎంపీ ఏమంటుండంటే, ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు మా జిల్లాకు, కానీ వాళ్ళకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లోనే అభివృద్ధి జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి పేర్ల మీదనే జరుగుతుంది, ఇంకెక్కడ కూడా జరగట్లేదు అని డైరెక్ట్గా ఓపెన్గా ముఖ్యమంత్రి ముందే మాట్లాడాడు. కావాలంటే మీకు చూపిస్తా, నేను ఆయన ఏమన్నాడో చూపిస్తా. దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఏమంటాడు తెలుసా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు మాట్లాడుతుండటు, ఎటు మాట్లాడుతుండు, రేవంత్ రెడ్డితో ముచ్చట పెడుతుండు. సరే రేవంత్ రెడ్డిని డైవర్ట్ చేసిండని ఆయన అనుకుంటున్నాడు. ఆయన చెప్పాలనుకుంది ఏదైనా చెప్తుండేమో అది వేరే విషయం. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పీచ్ ఇస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటుపక్క రేవంత్ రెడ్డితో ముచ్చట పెడుతుండు, లేదా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏదో అడుగుతుండ అనుకుందాం. అది చూసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నా డిమాండ్లు వినకుండా చేస్తున్నావు మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని అనగా వినలేడు. ఉత్తమ్ అని పిలిచిండు, వినలేదు. ఓ కెప్టెన్ సాబ్, వినలేదు. అంటే డైవర్ట్ చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడితే అది వినాల్సిన అవసరం లేదని చెప్పడానికి, ఏదైనా ఉంటే నా మాటలు విను అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డైవర్ట్ చేస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని అట్లా డైవర్ట్ చేస్తున్నాడని అన్నారు. ఇక ఒకసారి ఇక్కడ చూడండి. ఇక అది అనుకున్నారు కూడా, నిన్న ఎందుకు అనుకున్నారు ఏది కూడా చూపిస్తాను నేను. గమ్మత్ అయినాయి అందులో. ఇక నిన్న మన ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట వినండి. ఇక ఫస్ట్ చెప్తున్నా మూసి పూర్తి చేస్తా, ఒట్టేసి చెబుతున్నా అని పాట పాడే బదులు సీరియస్గా చెప్పిండట. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా, ఎవరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? నువ్వు మూసి ప్రక్షాళన చేయనీకి, నువ్వు పని చేసుకోవడానికి అడ్డం ఎందుకు వాడతారు? ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఎవరికేం అక్కరా అని కింద కామెంట్లు తొక్కుతా, మూసి నది ప్రక్షాళన చేస్తా, ఒట్టేసి చెప్తున్నా. విన్నారా? ముఖ్యమంత్రి అయిండు కానీ ఇంకా ఎమ్మెల్యే కన్నా అయిపోయాడు.
ఆ భాష, ఆ మాట్లాడే విధానం, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషను, ఎందుకు ఇంత తిక్కను, ఎవరి మీద కోపమో నాకైతే అర్థం కాలే. నేను ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రికి ఇంత సీరియస్గా చూడలే. ఎందుకు ఇంత సీరియస్ అవుతాడు మరినా? అరే ఎంత హుందాగా మాట్లాడతారు, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతారు, ఎంత మంచిగా మాట్లాడతారు. ఈయన ఎందుకు ఇట్లా సీరియస్ అవుతున్నాడో నాకైతే అర్థం కాలే. అయ్యో ఇంత ఫ్రస్ట్రేషన్ అంటే పని చేసుకొని ఇస్తలేరనే ఏమైనా ఉన్నదా, లేకపోతే పక్క పొంటోళ్ళు ఇబ్బంది పెడుతురా? అదనే చెప్పాలి కదా. పాపం అర్థం చేసుకుంటారు కదా రాష్ట్ర ప్రజలు. ఎప్పుడన్నా చూసినాం మనం? ఎన్నడన్నా ఒక్కనాడు ఒక మీటింగ్లో ఎవడన్నా అవతలోడు సతాస్తే ఒక మాట అన్నావంటే ఒక అర్థం ఉంది. సపడే కూసర్రాబాయ్ ఏమొడుతుర్రాబాయ్ అని అంటే ఒక అర్థం ఉంది. ఈయన ప్రతిసారి ఇదే ఆవేశం, ప్రతిసారి ఇదే బాధ. ఈ మూసిలేస్తా, లోపలేస్తా, తొక్కుతా, ఎక్కుతా, దుంకుతా, ఈ వీటిలోనే ఉన్నాడు. కానీ అది ఎందుకు మరి, ఎవరి వల్ల ఈ ఫ్రస్ట్రేషన్? ఇగో ఒక్కసారి గిట్లా కామెంట్లు చూస్తే సరిపోతుంది, ఇంకా ఇంకేం అవసరమే లేదు. ఇంకో ఆయన అన్నదానికి జనాలు ఏమంటారో చూడరు ఒకసారి. ఇగో ముందు మూసీలాగా ఉన్న నీ నోరు ప్రక్షాళన చేసుకో అని ఇక రవ్వంత అన్నారా రేవంత్ అన్నారా నాకు తెలుసలేదు. అది నీ 3 అడుగులు 4 అంగుళాల హైట్కి సినిమా డైలాగులు అవసరమా అను. ఇగో తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి మోసం చేసావు, ఇంకా నువ్వు వేసే ఈ తుపిరి ఒట్లని ఎవరు నమ్ముతారు? ఇది వాస్తవం. యాక్చువల్గా ఎన్నో దేవుళ్ళ మీద, ఎంతరో దేవుళ్ళ మీద ఒట్లేసి అబద్ధాలు ఆడినటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఒట్టేసి చెప్తున్నట్టే ఇంకా ఎవరి మీద ఒట్టు ఇది? ఇంకొవరి మీద ఒట్టు? ఇప్పుడు ఇగో గట్టిగా 2 సంవత్సరాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి పదవి పోతే పరిస్థితి ఏంది? ఇగో గివ్వే పిట్టల ద్వారా మాటలు మాట్లాడడం తప్పు చేసేది ఏం లేదు. ఊకే మూసి అని తలుచుకుంటున్నా అందులో ఏమన్నా లంకె బిందెలు ఉన్నాయా? మధ్యతరగతి ప్యాలెస్ దొర అంటూ ఇగో నువ్వు చేసుకో ఆత్మహత్య, దరిద్రం పోతుందని ఒకరు, ఇదో పిచ్చి కుక్క అని అయ్యో ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాయి జనాలు. మీ అకౌంట్లు పైలం జాగ్రత్త. కానీ గింత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంటే అసలు ఇంకా ఒక 2 సార్లు మంత్రి పదవి చేసినాకనే ముఖ్యమంత్రికి అర్హత ఉంటుంది అని చెప్పి ఒక రూల్ తెచ్చేది ఉండే అంటారు చాలామంది. నేను కింద కొన్ని కామెంట్స్ చదివినా. నేను అసలు డైరెక్ట్ ముఖ్యమంత్రి చేస్తే గిట్నే ఉంటుంది, ఎమ్మెల్యే కన్నా ఆగిపోతారు వీళ్ళు, ఎమ్మెల్యే స్థాయిలోనే మాట్లాడతారు. కాబట్టి ఒక్కసారి 2 సార్లు మంత్రిగా చేస్తే వాళ్ళకి అనుభవం ఉపయోగపడి అడ్మినిస్ట్రేషన్లో కొంత పట్టు దొరుకుతుంది, దాంతో కొంత పరిణతి చెందుతారు, పరిణతి వస్తుంది, దాంతో కొంచెం మంచిగా మాట్లాడతారు. లేకపోతే ఒక ఇసోటి మాటలే వస్తాయని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. ఇగో ఇది పూర్తి చేయాలంటే ఫస్ట్ నువ్వు మొదలు పెట్టాలి కదా. ఇగో ఇది కామెంట్స్. ఇక పూర్తి చేసుడు దేవుడెరుగు, ఫస్ట్ నువ్వు మొదలు పెట్టాలి కదా అంటున్నారు. ఇప్పుడు ఈయన ఆవేశం ఎందుకు ఇంతనా, ఎవడో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు నువ్వు పూర్తి చేయడానికి? ఇగో ఒకసారి మీరే వినండి, అన్నాడా లేదా చూడండి. మాట తప్పి మడమ తిప్పిన అరే చూసిరా, మాట తప్పి మడమ తిప్పిన రేవంత్ రెడ్డి. అప్పుడేమో 27 డిసెంబర్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పి 28 వరకు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం అంటున్నాడు. ఇగో ఈ పంటలు పండించే విధంగా ఇగో కానీ చివరిగా మీకు ఒక్క మాట ఇవ్వదలుచుకున్నా, మళ్ళొచ్చే ఎన్నికల లోపల ఎస్ఎల్బిని పూర్తి చేసి అయిపోయింది. 27 కల్లా కంప్లీట్ చేస్తా అని చెప్పినటువంటి పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుండంటే మళ్ళీ ఎన్నికల వరకు పూర్తి చేస్తా అని చెప్తుండు. ఇగో కృష్ణానది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా, మీ పంటలు పండించే విధంగా 100% ఇక హామీ ఇస్తున్నట్టు చెప్తున్నట్టు పని చేస్తానని అంటున్నట్టు లేదు, అది ఛాలెంజ్ చేస్తున్నట్టు, ప్రతిపక్షం నుండి పాలకపక్షం మీద కొట్లాడుతున్నట్టు, వాళ్ళని బెదిరిస్తున్నట్టు, వాళ్ళకు ధమ్కీ ఇస్తున్నట్టు ఉంది. పరిపాలన చేస్తున్నట్టు అయితే లేదు, ఇది పరిపాలన లెక్క లేదు. మరి ఈ టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ చేతల్లో ఉండాలి, ఈ మాటల్లో కాదు. నీకు ఉన్నది ఆలోచన ఉన్నది, ఓకే మూసి పర్ఫెక్ట్గా చేద్దామని ఉన్నది, సరే అట్లా లంక బిందెలు దొరుకుతాయా లేకపోతే ఏందో తెలియదు. కానీ ఇంతగానో మూసి అని మూసీలో పడ్డావు, మరి మూసీలో ఏమున్నదని చెప్పి కామెంట్ చేసేటోళ్ళు చేస్తారు పోని. కానీ మూసే కాదు, ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా తమరు బ్రహ్మాండంగా ఒకవేళ టార్గెట్ పెట్టుకున్నట్టయితే అది చేతల్లో కదా చేసి చూపెట్టాలి, మాటల్లో ఎందుకు? మాటలు మస్తుగా చెప్పొచ్చు, ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ చేతల్లో కదా రావాల్సింది లెక్క. దానికోసం కేటాయిస్తున్న నిధులు ఎప్పుడు చెప్తావు? దానికోసం తేవాల్సిన పర్మిషన్లు ఎక్కడున్నాయి? దానికోసం ముందుకు తీసుకుపోవడానికి సమీక్షలు ఎప్పుడు చేస్తావు? గివ్విట్ల మీద ఉండాలి కానీ ఫోకస్ తొక్కుతా ఎక్కుతా, లేకపోతే ఎవడన్నా ఆత్మహత్య చేసుకున్నా సరే నేను కంప్లీట్ చేస్తా అంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఎవరికేం అక్కరా? ఇగో ఎస్ఎల్బీసీని పూర్తి చేయడమే కాదు, డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. దాన్నంత కోపంగా, అంత సీరియస్గా, అంత బాధగా, అంత ఏడ్చుకుంటా, అంత నొప్పితో ఎప్పుడు ఏదో నాకైతే అర్థం కాలే. బ్రహ్మాండంగా కూడా చెప్పొచ్చు, సంతోషంగా కూడా చెప్పొచ్చు. ఎవడన్నా ఎట్లుంటుంది అంటే ఇది ప్రతిపక్షంలో ఉండి అవతలోని ఓడిస్తా అని చెప్పినప్పుడు చెప్పేటువంటి ఆవేశం ఇప్పుడు కంప్లీట్ చేస్తా మంచి నవ్వు కూడా చెప్పు కదా. మీరు ఎన్ని విమర్శలు చేసినా, మీరు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా,
నేను ఎస్ఎల్బీసీ పలానా టైం వరకు కంప్లీట్ చేయదలుచుకున్నా, బ్రహ్మాండంగా రైతులకు నీళ్ళు అందేయదలుచుకున్నా అని చెప్పి ఓపెన్ హార్టెడ్గా ప్రేమగా చెప్తే డెఫినెట్గా వింటారు కదా. కొట్లాడినట్టే ఫైట్ చేసినట్టే నీ మీద పడి కరిచినట్టే ఇడిచిపెడితే వాళ్ళ మీద వాడి రక్కుతాడేమో అనిపిస్తుంది. ఇది ఇడిచిపెడితే మీద వాడు రక్కుతాడేమో అన్నట్టు ఆవేశం ఉన్నది. ఇంకా సరే వస్తున్నప్పుడు జగదీష్ రెడ్డి గురించి కొంతమంది యువకులు వచ్చి అన్న తులసి వనంలో గంజాయి మొక్కలాగా గా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు, ఆ ఇప్పుడు ఆ మాట వినండి. జానెడు కూడా మళ్ళా మొలవనీయం. ఇది ఎట్లుందంటే కింద కామెంట్లు ఉంటాయి. నేను అన్నా ఏమంటారు జనాలు ఏమంటారు ఒక్కసారి. అన్న 6 అడుగులు అందగాడని ఫీల్ అవుతుండేమో చూసినావా. ఇప్పుడు నేను అనద్దు అనుకున్నా కానీ వీళ్ళు ఉన్నాయి. పొట్టోడు ఇంకొని పొట్టోడు అని పిలిచినట్టు ఉంది అని కింద కామెంట్లు చేశారు. చూడరు ముఖ్యమంత్రి కాబట్టి నేను అన్నా, కానీ జనాలు చేసే కామెంట్లు అయితే చెప్పాలి. జనం లోపల ఏమున్నదో అయితే మాట్లాడుకోవాలి. నో డౌట్. ఆల్రెడీ పొట్టోడు ఇంకొని పట్టుకొని పొట్టోడు అంటే సిగ్గుపోతుంది. ఊకదంపుడు ఉపన్యాసం తప్ప మరి ఏ విషయాలు పెద్దగా మాట్లాడలేదు. ప్రభుత్వం వచ్చినాక 30 నెలల కాలంలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా, అలా అనడానికి సిగ్గుండాలి. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చారు, అంతేగాని మీరు వెలగట్టింది ఏం లేదు అంటూ ఇంకా చూడు అసలు మనము ఈ బూతులు ఉన్నాయి. నేను బూతులు అయితే చెప్పా. గంజాయి వనంలో తులసి మొక్క అని కవి భావం అంటూ ఏతుల మాటలు తక్కువ చేసుకో రేవంత్ అన్న, ఆయన జానడైతే నువ్వేమన్నా బెత్తడా లేక చిటికడా గుంపు మేస్త్రి గారు అంటూ ఇన్ని మాటలు ఎందుకు పడతావా ప్రజలతోని. ముందు నువ్వు కొడంగల్లో విన్ అయిన తర్వాత అంటూ నవ్వుతారు. అందుకే నేను చెప్పదలుచుకోలేదు. అన్ని దారుణమైనటువంటి కమెంట్స్ ఉన్నాయి. అయితే నిన్న దీనికి సంబంధించి ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా మాట ఏంటంటే ఈయన ఎంపీ ఓపెన్గా ఉన్నది చెప్పిండు, కుండవల కొట్టిండు. మా పార్లమెంట్ పార్టీ రఘువీర్ రెడ్డి అనే పేరు, సంబంధించిన జయవీర్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే, రఘువీర్ రెడ్డి ఎంపీ, ఇద్దరు జానారెడ్డి కొడుకులు. అందులో ఈయన ఎంపీగా చేసుకున్న తర్వాత ఈయన చెప్పేటువంటి మాట మొట్టమొదటిసారిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుతుండు. ఏమంటుండే నండి. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నా పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి ఏవైతే కావాలో దానికి సంబంధించిన మంత్రులు ఇద్దరు కూడా మా జిల్లా నుంచే ఉన్నారు. వాళ్ళు చేయవలసిందంతా చేస్తున్నారు, కానీ వాళ్ళ నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. ఇది ఇంకా బయటకు అంటున్నటువంటి చిన్న మాట. అంత పెద్ద బహిరంగ సభలో వాళ్ళ ముందే పైగా ముఖ్యమంత్రికి చెప్తున్నటువంటి మాట వేలాది మంది జనాల ముందు, లక్షలాది మంది టీవీలో చూసే ఈ ప్రోగ్రామ్ని వాడుకొని డైరెక్ట్గా ఆయన వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి పైనే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తున్నాడు. అంటే అసలు ఆఫ్ ద రికార్డ్ ఏం మాట్లాడుతున్నది మీరు ఊహకు వదిలేస్తున్నా. ఎవరు లేనప్పుడు కొద్ది మందిలో ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు అసలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి గురించి అసలు ఈ రఘువీర్ రెడ్డి ఇంకా ఎన్ని మాటలు అంటుండో దీన్ని బట్టి అర్థం చేసుకోరు. వాళ్ళ నియోజకవర్గం మీదే శ్రద్ధ ఉంది తప్ప వేరే దాని మీద లేదు అనే దాన్ని ఇంకా ఏ రేంజ్లో మాట్లాడుంటాడో మీ ఊహకు వదిలేస్తున్నా. మిగిలిన మా చిన్న నియోజకవర్గాల మీద కొంచెం అదేందో పేరు చెప్తే అయిపోతుంది కదా. చిన్న నియోజకవర్గాలు ఏంది, పెద్ద నియోజకవర్గాలు ఏంది. ఇప్పుడు ఆయనది హుజూర్ నగరు, ఆయన నల్గొండ, మరి మిగిలిన నియోజకవర్గాలు ఏవి? నాగార్జున సాగరా? ఏదాని గురించి మాట్లాడుతున్నారు? మీ బ్రదర్ నియోజకవర్గమా, ఇంకేమన్నా సూర్యాపేటనా? దేనికోసం మాట్లాడుతున్నామని కింద కామెంట్ చేశారు. ప్రత్యేకమైన శ్రద్ధ మీరు కూడా తీసుకొని ముఖ్యంగా ప్రజలు అన్నాడా ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటాడు. ఏమంటాడు? ఆగస్టు నాటికి ప్రపంచంలోనే మళ్ళొక డేట్ పెడుతుర్రు. మీ అందరికి చెప్తున్నా, 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఫస్ట్ ఏమో ఏదో చెప్పబోతుండు, తర్వాత మళ్ళీ ఆ ఎకరాల లెక్క సరిగ్గా తెలియక మళ్ళీ ఎందుకు వచ్చింది పంచాయతీ, నేను ఏదన్నా అంటే మళ్ళీ అది రేపు పట్టుకుంటారు అని మళ్ళీ ప్రతి ఎకరానికి వచ్చింది. నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఆ నీళ్లు మన శ్రీశైలంలో కరువు వచ్చినా తక్కువ నీళ్లున్నా మనకి నిరంతరంగా నీళ్ళు వస్తాయి. ఫ్లోరైడ్ కూడా తగ్గి మంచి వాటర్ పెరుగుతుంది. మీ అందరికి చెప్తున్నా.
ఆ రోజేమో ఇగో చనిపోయిన 6 శవాలు దొరక్కపోయినా సరే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు తిరిగి మొదలు పెడతామని చెప్పి డిసెంబర్ 9, 27 నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ రైతులకు అంకితం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి దానికి ఎగ్జాక్ట్గా కాంట్రాస్ట్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. మళ్ళీ దాన్ని తీసుకుపోయి డిసెంబర్ అంటే ఆగస్టు 28కి ఇంకొక 9 నెలలు అవతల వాడేసిండు. ఇక ఏమవుతుందని దీన్ని బట్టి అర్థం చేసుకోరు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది, దానిపైన వాళ్ళ ఆలోచన ఏంది అని దీన్ని బట్టి చెప్పొచ్చు. అయితే నిన్న ఇక రేవంత్ రెడ్డి సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాలే. ఆయన తెలుసు ఎందుకు హాజరు కాలేదని ఆయనకు లెక్క ఉంది, జనాలకు తెలుసున్నది. కానీ ఇక్కడ మాత్రం ఇక హాజరు కాలేదనే విషయాన్ని రాసిండ్రు. ఇందులో ఇంకొక ముచ్చట ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు ప్లస్ అదే నా కాన్స్టిట్యున్సీకి ఏం అడుక్కోవాలని అడుక్కొనిస్తలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఓపెన్గా మనందరం కూడా లైవ్లో చూసినాం మనం.